బుల్లి నా జరదా కిల్లి కొండ మళ్ళీ ఈ వయసు నీకు కట్టాలి ఎందుకే బుల్లి మావయ్య మావయ్య ఒకసారి రానే ఒకసారి రానే అది ఇప్పుడు ₹1,00,000 క్యాష్ విషయం మాట్లాడతారా ఏది మున్సిపాలిటీ కుక్కను తీసుకొచ్చి గాడ్రేజ్ చైర్లో గుర్తు పెడితే ఇలాగే ఉంటుంది. అసలు ఏంటో నీ ఉద్దేశం? ఇంట్లో సామాను కొట్టేస్తున్నావు, ఆఫీసులో జీతాలు నొక్కేస్తున్నావు, ఆడపిల్ల కనపడితే చిత్తకర్త కుక్కలుగా వెంట పడుతున్నావు. మా మామలా నటించరా బాబు అంటే ఇలా కొంపలు ముంచుతావేంట్రా? మరి నేను ఏడ్ చేయమంతావు, మీ మామయ్యలాగా యాక్టింగ్ చేయమంతావు అంతే కదా. సరే ఓ పని చెయ్యి, రయ్యని కార్లో వెళ్ళిపోతా, నువ్వు సెక్సగా నడుచుకుంటూ వచ్చి. మామా నువ్వే కాదురా, నీ డూపుగాడు కూడా నాకు ఇలా పనిష్మెంట్ ఇస్తాడరా? ఏంటో చక్కెరకెళ్ళి జన్మనిచ్చిన తండ్రి మంచం ఎక్కాడు, తాళి కట్టిన పెళ్ళాన్ని కలవటానికి కరువైంది, ప్రాణశక్తులు లాంటి అక్కుంబక్కు కాయను చేయి జారిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కావడలేదు. 1 minute. షార్ప్నెస్ అద్భుతమైన ఐడియా. ఈ రోజు అమావాస్య, అర్ధరాత్రి చిమ్మ చీకట్లో నువ్వు మీ మామగారింటికి వెళ్తున్నావు. ఎలాగా? గజ దొంగ గంగన్నలా గోడ దూకేసి నెక్కి నెక్కి ఇంట్లో ప్రవేశించేసి బీరువా బద్దల కొట్టేసి డబ్బులు కొట్టేసి. మోస్తావా కొంచెం? నేను చెప్పేది విను. దొరతనంగానైనా దొంగతనంగానైనా నువ్వు ఈ రాత్రికి రాత్రే స్వప్నాన్ని కలిసి మీ ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ ఒక్క రీళ్ళు చెప్పేయి. ఆహా తెగ మురిసిపోతున్నారు, ఏంటి విశేషం? ఇన్నాళ్ళు ఈ గైడ్ చదవక నేను పరీక్షల్లో తప్పాను. ఇహ చూసుకో గాంధారి, నీ స్త్రీ జన్మకు ఒక సార్థకత ఏర్పరుస్తాను. సంవత్సరం తిరక్కముందే. పుస్తకం చదివితే పిల్లలు పుట్టరు, అందుకే నా కర్మ ఇలా తగలడింది. కనీసం సుఖంగా నిద్రపోతాను. ఆ లైట్ ఆఫ్ చేసి బయటకెళ్ళి చదువుకోండి. గుడ్ నైట్. ఓకే పడుకో గాంధారి, 1 గంట బయటకు వెళ్తాను. ఈ పుస్తకం క్షుణ్ణంగా చదివి మళ్ళీ లోపలికి వస్తాను. నీ తలరాత మారుస్తాను. మావా డబ్బులు రెడీ చేసుకో. స్వప్న, 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 ఏంట కన్నీళ్ళు? ప్లీజ్ బాధపడకు. నేను అల్లరి పిల్లనేమో కానీ నేనే అల్లరైతే తట్టుకోలేరు బాలు. స్వప్న నన్ను క్షమించు. మా నాన్నగారు ఇలా చేస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు స్వప్న. కానీ ఒకటి మాత్రం నిజం, మేము అప్పులే చేసాము, తప్పులే చేసాము, కానీ నీ పట్ల నా ప్రేమ మాత్రం పవిత్రమైంది. నమ్ము. నా భర్త ఎలాంటి వాడు నాకు తెలుసు బాలు. అయినా చూసా, రాజాబాబులా రావాల్సింది నేను దొంగచాటుగా ఇలా అత్తోరింటి రావాల్సి వచ్చింది. నాకెన్ని కష్టాలు వచ్చినా సరే నిన్ను నా సొంతం చేసుకుంటాను స్వప్న. అంతవరకు నీ కంట్లో కందిరి చూస్తే నా మీద ఒట్టే. దొంగ 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 అదేమిటండి దొంగ దొంగ అని అక్కడ అరుస్తుంటే మీరు దాక్కుంటారేమిటి? నేను కంగారు పడుతున్నావు ఏంటి? దొంగ వాడు కదా, రాసుకెళ్ళి పట్టేసుకుంటారు. ప్లీజ్ బాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఏమండి?
ఎంత ధైర్యం నీకు రేయ్, రేయ్, అసలు. ఏమండి ఆగండి ఆగండి. డాడీ పాపం వాళ్ళు అమాయకుడు చేసిందంతా వాళ్ళ నాన్నే. ఎవడు చేశాడో ఏం చేయించాడో నాకు బాగా తెలుసు వదలండి. ఏయ్, ఎంత ధైర్యం నీకు? అమ్మాయిని వీడు. అబ్బో సలహాయురా బాబు అంటే గోళ్ళ దూకు గడ్డల గోకు అని ఇలా కాళ్ళు చేతులు ఎరగొట్టిస్తావా? ఛ, ఊరుకో బాలు, ఇచ్చిన ప్లాను పవర్ఫుల్ దే అబ్బో కానీ సొంత మామే నిన్ను ఇలా చితకతంతాడు అనుకోలేదు. శాడిజం అండి, శాడిజం. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం. అదేంటో చెప్పు. ఉప్పు మీద పన్నేస్తే గాంధీ గారు ఏం చేశారు? ఉప్పు తినడం మానేశారు. అంటే నువ్వు అనేది మన వాడిని సంసార సుఖం మానేమంటావా? అబ్బా మామ, ఉప్పు సత్యాగ్రహం చేశాడు. కరెక్ట్. ఆంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఏం చేశారు? ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. కరెక్ట్. నువ్వు చెప్పేదేంటి? మన వాడిని పస్తులతోనే పొమ్మంటావా? కట్టుకున్న పెళ్ళాం కోసం కన్ను మూసినా పర్వాలేదు. ఈ రోజు నుంచి మన బాలు ఆ మిలిటరీ మామ ఇంటి ముందు నో ఫుడ్ నో బెడ్ అనే దీక్ష చేస్తాడు. దాంతో ఆ కసాయి మిలిటరీ కరిగిపోతాడు. శాబాష్. వెరీ గుడ్. ఏ చెప్పావే. అయినా నీకిన్ని తెలివితేటలు ఎప్పుడు వచ్చాయే? నేను మీ భార్యనండి. మీ అడుగుజాడల్లో నడుద్దామని నేను కరెంట్ షాక్ ఇచ్చుకున్నాను. శభాష్. బాలు, ఇంకా ఆలస్యం దేనికి? నో ఫుడ్ నో బెడ్. బాలు అమర్ రహే. వారిని మామా. బాలు జిందాబాద్. బాలు జిందాబాద్. శోభనం జరుగాక. కంగ్రాట్స్. డియర్ కామ్రేడ్స్, ఈ రోజంతో శుభదినం, ప్రేమకి పర్వదినం. చూడండి ఈ విచిత్రం. ఆడపిల్లల తండ్రులారా, ప్రేమికుల పెద్దలారా, మీ ఐస్ తెరవండి. అల్లుడనే కనికరం కూడా లేకుండా పాత సామాన్ల బుట్టలా చెత్త కుప్పలా కొట్టి పారేసిన మామకి బుద్ధి చెప్పాలి. దెబ్బకి దెబ్బ తీయాలి. అవును మామా, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఆహా, నీ మాంగల్య బంధం చూసి ఆ ప్రకృతి కూడా పులకరించి హర్షిస్తోందమ్మా. హర్షం కాదది, వర్షం. ఈ జంటని ఓ 4 నిమిషాల పాటు రెయిన్ సాంగ్ పాడుకోమని మేఘాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. వెళ్ళండి. అన్నం మానేసి అందరిని నవ్వులేస్తున్నావా? దా, దా, దావే. నాయా, చదవయ్యా. డాడీ, నేను రాను. డాడీ, ఇంకా నీకు బాధ మీద చాలా కలగలేదంటే అసలు నా తండ్రివేనా? కాదే, నీ తండ్రి టైప్ లో ఉండే అప్పలకొండి. చూసావా ఈ దారుణం? ఆవేశపడకు బాలు. నువ్వేంటి ఇది కూతురు అనుకున్నావా, కుక్క పిల్ల అనుకున్నావా? అట్లా రోడ్డు మీద వదిలేసావు. ఏమిటండి మీరు మరీ ఇంత కసాయి వెళ్ళ తయారయ్యారు? ఎంత చెడ్డ అతను మన పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేసిన వాడు. 3 కాదు 33 ముళ్ళు వేసినా వాడి ఇంటికి అల్లుడు కాలేడు. నువ్వు అనవసరంగా సెంటిమెంట్ డైలాగులు కొట్టావనుకో, ముందు నీ మెళ్ళలో ముళ్ళు దిగిపోతాయి. అలాగే బాలు,
మేము అలా హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ తినొస్తాం. ఏంటి నేను ఇక్కడ నిరాదీక్ష చేస్తుంటే మీరు వెళ్ళి మెక్కొస్తారా? అపార్థం చేసుకోక బాలు. ఇప్పుడు నీ ఎదురుకుండా మేము చికెన్ బిర్యానీలు అవి తింటే నీ దీక్షకు భంగం కలుగుతుందని హోటల్ దాకా పోయి తినొస్తాం అంటున్నాం. హోటల్కి వెళ్తాను, తింటా. కనీసం ఒక్కడైనా తోడుగా ఉండండిరా. కుదరదు. నువ్వు ఒంటరిగా ఉంటే స్వప్న ఏ క్షణాన్నైనా రావచ్చు. అమాంతో నిన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవచ్చు. మా మామగారు రావచ్చు, ఎక్కే 47 నన్ను కాల్చి పారేయచ్చు. అబ్బా అలా అంటే ఎలా బాలు? ఆ మాటకొస్తే మేము లేవా ఏంటి? సరేగానే ఇగో నీకేదైనా శోష వచ్చినట్టు అనిపిస్తే ఇదిగో ఈ తులసి తీర్థం కోతులో పోతుంది. దీంతో పాటు నారాయణ నారాయణ అండం మాత్రం మర్చిపోకే. నారాయణ తులసి తీర్థం. అది గాడ్ బ్లెస్. సార్ మీరా? కాదు, నా పేరు సుశీల. అయినా మీరేంటిలా? అదేనండి దేవుడి లీల. నాకు ఈ ఆనందంలో గట్టిగా ఏలేయాలనిపిస్తుంది. ముందు నా కుంభకాయని ఇచ్చేయండి. అదేమిటి? ఓహో, అంటే మీ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయలేదన్నమాట. ఇంతకి మీ బ్యాగ్ ఎక్కడుందండి? ఆ టేబుల్ మీద ఉంది. ఎస్ఐ లాగేసుకున్నాడు. వీళ్ళొకళ్ళు అసలు మంచి చట్టం ఉంటదండి. వాళ్ళేం చేస్తారులేండి, డబ్బు పడేస్తే కక్కుర్తి పడతారు. అవును, మీరేంటి ఇక్కడ ఉన్నారు? అరే, ఎందుకు నడుస్తున్నారు? ఆ అప్పలకొండ నా మీద అబద్ధపు కేసు బనాయించి నన్ను అరెస్ట్ చేయించాడండి. అప్పలకొండ? అవును, పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ దుర్మార్గుడి చేతిలో దారుణంగా మోసపోయాను. తర్వాత తెలిసింది వాడుకు పెద్ద గుండా అని. అయినా సరే నాకు అన్యాయం జరిగితే వదిలేది లేదని బెదిరించాను. తర్వాత చాలా రోజుల వరకు వాడు నాకు కనపడలేదు. సడన్ గా ఓ రోజు చూస్తే మేజర్ చంద్రకాంత్ అంటూ వేషం భాష మార్చేసి నన్ను గుర్తుపట్టినట్టు నాటకం ఆడాడు. మేజర్ చంద్రకాంత? అవును, ఎవరిని మాయ చేశాడో తెలియదు కానీ ఒక్కసారిగా కోర్ట్ లాస్ కి యజమానయ్యాడు. ఏమిటి మీరు అనేది? ఆయన ఎవరనుకుంటున్నారు? రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్, పైకి గొప్ప దేశభక్తుడు. దేశభక్త? అసలు ఆ పదానికి అతనికి అర్థమే తెలీదు. మీరు చెప్పేది ఆంధ్రజ్యోతి పేపర్ చంద్రకాంత్ నుంచేనా? అతనే. మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి? స్వయం నాకు పిల్లనిచ్చిన మామగారు. పిల్లనివ్వడమేమిటి? అసలు పెళ్ళే కాందే. అమ్మ నా అప్పలకొండ, ఇదా సంగతి? ఓకే, అర్థమైంది. మా మామగారు ప్లేస్ లో ఎంటర్ అయిన దొంగమన్నమాట. ఏంటి మీరు చెప్పేది? మీరేం కంగారు పడకండి. మనిద్దరికి అన్యాయం చేసింది అప్పలకొండగాడు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు వదిలేయండి. కాకపోతే అర్జెంట్ గా ఇక్కడి నుంచి మనం బయటపడాలి. అయ్యి బాబాయ్, ఇంత సడన్ గా పది వ్యక్తి వచ్చిందంటే అయ్యి బాబాయ్, సిగ్గంటే నువ్వు తండ్రి అవుతున్నావు అల్లుడు. దానికంత సిగ్గ. గాంధారి, నువ్వు చెప్పేది నిజమా? నేను నువ్వు ఇది ఒరిజినల్ డ్రీమా? ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఎంత ఆనందపడతారో. కరెక్ట్. ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని చెప్పేస్తాను. అప్పలకొండ, నేను తండ్రి కాబోతున్నాను రా. నిజమా? అవునరా. ఓహో, అయితే ఈ ఆస్తికి వారసుండగా అంటున్నావన్నమాట. ఎన్నో నెలలో? 3వ నెల రా. అయితే కడుపు తీయించడం పెద్ద కట్టమేమి కాదు. ఏంట్రా ఏంట్రా నువ్వు బాగేది? ఇది ఎక్కువ మాట్లాడావంటే మెడబట్టి బయటికి గెంటించేయగలను. ఓహో, అంత దూరం వచ్చావు అన్నమాట. ఇహ లాభం లేదు. మా మామగారికి ఈ విషయం చెప్పాల్సిందే. ఇదిగా మరి అంత కొండకు దారం వేయకురా. ఇప్పుడు మీ మాంగారు గెస్ట్ హౌస్ లో లేరు. వాస్తు బాగోలేదని తలం మార్చా. ఒరేయ్, అన్యాయం రా. కాబట్టి మీ ఆవిడికి నువ్వు చేయిస్తావా, నేనే దగ్గరుండి చేయించనా అబార్షన్? ఒరేయ్, మరి ఎంత దారుణంగా మాట్లాడకరా. మీ మాంగారి బంగారు కొండ నాదైపోవాలంటే ఈ వంశంలో వారసుడు పుట్టకూడదు. ఒరేయ్ ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. 10 ఏళ్ల నుంచి పిల్లల కోసం కలలు కన్నాను. అబ్బా, నేను 25 ఏళ్ళగా కంటున్నానయ్యా కోటీశ్వరుని అయిపోదామని. అన్ని కళ్ళు కలిసి రావద్దు. ఒరేయ్ ఒరేయ్, నాకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దురా. కావాలంటే ఆస్తి అంతా నువ్వే తీసుకో. శివరాఖరికి జరిగేది అదే. 24 గంటల్లో నేను చెప్పింది చేయకపోతే కడుపులో పెండమే కాదు, కట్టుకున్న ఆలి కూడా తట్టదు.
ఏంటి అరుపులు? నేను చెప్పింది వినకుండా వాళ్ళిద్దరిని ఒకే సెల్లో వేశారు. ఏం ఘోరం జరుగుతుందో ఏమిటో. ఓ మై గాడ్, ఫాలో మీ. నాపద్దు. వద్దమ్మా, ఆ ఉంగరంలో రాయి మీద చచ్చిపోతావమ్మా. అది నాకు కావాలి. వద్దమ్మా, నువ్వు చచ్చిపోతే ఎన్కౌంటర్ పేరుతో ఇతన్ని డిస్మిస్ చేస్తారమ్మా. చేస్తే చేయనివ్వండి. నాకు చేసిన అన్యాయానికి వాడికి తగిన శాస్త్రం జరగాల్సిందే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాడు నా శీలాన్ని దోచుకోవడానికి. పచ్చబద్ధం. ఏదబద్ధం? అప్పలకొండ డబ్బు కక్కుర్తి పడి నన్ను అరెస్ట్ చేయడమా? లేక నా కళ్ళ ముందే ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ట్రై చేయడం అబద్ధమా? చెప్పండి ఎస్ఐ గారు. ఓర్ నాయనో, ఈ ఫినిషింగ్ ఏమిటో? ఈ విషయం నేను కోర్టులో చెప్తానేమో అని భయపడి ఎందుకు నన్ను ఎన్కౌంటర్ చేశారు? ఒరే, అసలు నేను మీ చెయ్యే వేయలేదు కదరా. లేకపోతే ఏంటి సార్? ఈ క్షణమే ఈ సెల్లోనే ఈ ప్యాంటు సక్కకి ఉడేసుకొని ఈ మెడకి ఉరేసుకొని చస్తా. దాంతో ఒకే రోజులో ఒకే టైంలో ఓ ఎస్ఐ మానభంగం, ఓ ఎన్కౌంటర్ చేశారని ఓ డిస్మిస్ ఆర్డర్ వస్తుంది. సార్, వాళ్ళ ట్రెండ్ చూస్తుంటే టోటల్ గా మీకేదో ఫినిషింగ్ ఇచ్చేలా ఉన్నారు సార్. భలే క్యాచ్ చేసావు. నెల రోజులు కాకముందే ఇదే స్టేషన్ లో నువ్వు ఎస్ఐ కాకపోతే ఈ ఎస్ఐ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఇద్దరు ఆడపిల్లల తండ్రినండి, నన్ను అన్యాయం చేయకండి సార్. ఏ ఈ అమ్మాయి మాత్రం నీ కూతురు లాంటిది కదా? ఆ అప్పల కొండగాడు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈ అమ్మాయి బతుకు నాశనం చేస్తావా? సారీ సార్, నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. అరే, ఆ సెల్ ఓపెన్ చేసి వాడిస్తాను, వదిలేండి. తొందరగా తెరు. నెక్స్ట్ టైం మగపిల్లడి కోసం ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పదమ్మా. బుద్ధి లేకపోతే సరే. నిన్ను కాదు నాన్న, నిన్ను కాదు. జాగ్రత్తగా తీ. నిన్ను కొట్టడం కదరా, నరుకుతా, చీరుస్తా, కొరుకుతా. ఒకటా రెండా 25 లక్షలు ఈ మాట విని వాడికి ఇచ్చాం కదరా. వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ, వంద వడ్డీ ఇస్తాడని చెప్పి మమ్మల్ని నమ్మించి వాడికి ఇప్పించావు. ఏది అసలకే దిక్కులేదు. వీడి చుట్టూ తిరిగిన తిరుగుడు కంటే ఆ సూపర్ స్టార్ కృష్ణ గారి చుట్టూ తిరిగి ఈ డబ్బే ఆయనకి ఇచ్చుంటే మన మీద జాలిపడో కనికిరంతోనో మనకి కార్ షీట్లు ఇచ్చుండేవారు. దాంతో మనకి అసలు వడ్డీ పైగా లాభాలు. అవును, నిజమే. మనమే కనుక సినిమా తీసుంటే పేరుకు పేరు డబ్బుకు డబ్బు. అక్కడ స్క్రీన్ మీద కృష్ణ గారి స్టెప్పులు. నా మందులు ఇంజక్షన్ల కన్నా మీ ప్రేమానురాగాలే ఈయన రోగాన్ని తొందరగా నయం చేస్తాయి. నేను చెప్పిన టైంకి ఈ టాబ్లెట్ కూడా జాగ్రత్తగా వేయండి, తొందరగా కోలుకుంటారు. ఏంటి కోలుకునేందా బొందా? వీడికి సేవలు చేయలేక చచ్చిపోతున్నాం. ఏంటయ్యా మీరు అసలు మనుషుల పశువులా? ఆయన గురించి చెలగటమాడతారేంటి? నిన్ను కాదు నాన్న, ఈ ఉత్తినే. అలా జాగ్రత్తగా చూసుకోండి. మామ, మా అయ్యగారిని చూస్తుంటే జాలేస్తుంది మామ. నాకు ఆ అప్పులను చూస్తుంటే ఇంకా జాలేస్తుంది. వాళ్ళ సంగతి దేవుడెరు. మన బాలు ఏమయ్యాడు ఏమో. మనం ఎవరూ లేని టైం చూసి ఆ మిలిటరీ గార్డ్ బాలుని కిడ్నాప్ చేసేసాడేమో అని మా అనుమానం. నిజమే మామో. ఐడియా మామ, ఈ రోజు రాత్రిలోగా బాలు రాలేదనుకో, మనమే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. చక్రకెళ్ళి అమ్మయ్య, నాన్నగారికి ఎలా ఉంది? పర్వాలేదు. ఇప్పుడే డాక్టర్ గారు వచ్చేలేదు. ఇంతకీ ఎవరి అమ్మాయి? సుశీల అని అప్పలకొండ చేతిలో మోసపోయింది. అప్పలకొండ వాడెవడు? ఇప్పుడున్న మిలిటరీ మావయ్య. వారి పేరు మేదిరి చంద్రకాంత్ కదా? కాదు, అప్పలకొండ. పేరు మార్చుకున్నాడా? ప్లేస్ మార్చుకున్నాడు. ఇప్పుడు మావయ్య ప్లేస్ లో ఉన్నది అప్పలకొండ. మావయ్యలా ఉండే పెద్ద గుండా మామగారిని ఎక్కడో దాసేసి ఆస్తంతా దోచుకోవడానికి వచ్చిన మాయలుడు. ఏంటి నువ్వు అనేది? అవును చక్రకేళి, ఈ దారుణం జరగటానికి కారణం నేనే. బంగారం లాంటి నా తమ్ముడికి ద్రోహం చేసి శోభనం ఆపించాను. నేను పెంచిన పావి నన్ను కాటైపోతుంది. నన్ను క్షమించు తమ్ముడు. ఆస్తి కోసం అడ్డమైన ప్లాన్లు వేశాను. నన్ను నా బిడ్డని నువ్వే కాపాడాలి. నీ బిడ్డ అంటే? అవును తమ్ముడు, నువ్వు బాబాయివి కాబోతున్నావు. ఎంత శుభార్త చెప్పావు అన్నయ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఎంత సంబరపడతాడో. ఆ అదృష్టం మనకు లేదురా. ఆ అప్పలకుండా మన ఆస్తికి అసలు వారసుండే పుట్టనిచ్చేటట్లేడు. వాడెవర్రా పుట్టనివ్వడానికి? ఈ ఆస్తికి వారసులు మీరిద్దరే. నానా నీకు నాకేమైందిరా? లక్షణంగా ఉన్నాను. అన్యాయమే. ఏం చేయమంటారయ్యా? సడన్ గా శోభనం క్యాన్సిల్ అయ్యేసరికి మీ అందరి బాధ పడలేక నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. అయినా అంతా విన్నర్గా.
ఒరిజినల్ మేజర్ ప్లేస్ లోకి డూప్లికేట్ కేటుగాడు వచ్చి కూర్చున్నాడంట. కర్మ. ముందు వాడి సంగతి చూడండి. అదంత తేలికైన విషయం కాదు. వాడు మామయ్యని ఎక్కడ బంధించాడో తెలిస్తే గానీ వాడు అంతు చూడలేం. ఆ విషయం నాకు వదిలేయండి. వాడే మనల్ని మావయ్య దగ్గరికి తీసుకెళ్లేలా నేను చేస్తాను. జరిగిన దానికి నన్ను క్షమించత్తయ్యా. ఇంతకీ ఆయన ఏమయ్యారయ్యా? ఆయనకేం పర్వాలేదు, మీరేం కంగారు పడకండి. మావయ్య నేను వచ్చేసా. అదిగో బాలు వచ్చాడు. ఇంకా జరగబోయే నాటకం చూడండి. ఆఖరికి చిత్తు కాగితాలు ఏరుకుంటున్నాం అన్నమాట. ఇవి చిత్తు కాగితాలు కదా మావయ్య, 100 రూపాయల కాగితాలు. మొత్తం 30 లక్షలు. 30 లక్షలా? నేను నమ్మను. నమ్మకపోతే వచ్చి కళ్ళతో చూసుకో, లేదా కొరికి చూసుకో. ఆ? అన్ని 100 రూపాయల నోట్లు, 500 నోట్లు. బాగా లెక్క పెట్టుకోండి. అలా రిజర్వ్ బ్యాంక్ లో ప్రింట్ అవుతుంటే ఇలా తడి అరకమని తీసుకొచ్చా. రండి. కమాన్ ఐ రైడా. ఇదేమన్నా రెడ్ లైట్ ఏరియా అనుకున్నావా? చటాప్. నగరాలు చేసినామంటే నా సాకేస్ కింద బుక్ చేస్తా బిడ్డ. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ చర్చ్. సార్ డబ్బు. ఏ మిస్టర్, సిమెంట్ సంచులు లెక్క పైసల సంచులు నట్టింట్లో నిలబెట్టినావంటే బెడ్ రూముల్లో, బాత్ రూముల్లో, బెడ్ పైన, బెడ్ కింద, సోఫా సెట్ల కింద ఎన్ని లచ్చలు లచ్చలు దాపెట్టినవయ్యా? అమ్మో ఇది నా డబ్బు. కట్న కింద తెచ్చా. మావయ్య తీసుకో. సొంత అల్లుడి దగ్గరే కట్టం కింద డబ్బు గుంజావంటే కాపురం చేసినందుకు పెళ్ళం దగ్గర, కన్నందుకు బిడ్డల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుంటావు. కమాన్ సీల్. అలాగే సార్. సార్ వీన్ని చూస్తుంటే ఆంధ్ర హర్షత్ మెహతా లాగా ఉన్నాడు సార్. కమాన్ షో మీ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్. ఫైల్సా? ఈ గోలంటయ్యా బాబు. లీక్స్ అయ్యి గోల్డ్ బిస్కెట్లు ఎన్ని దాచినవో లీక్స్ అయ్యి. అబ్బా నా దగ్గర బ్రిటానియా బిస్కెట్లే లేవు. గోల్డ్ బిస్కెట్లు ఎక్కడవయ్యా? వీడి బెడ్రూమ్ లో 22 10X డ్రాయర్లు ఉన్నాయి సార్. అంటే లోన్ వేసుకునే షెడ్యూల్ అన్నట్టు. అవు ఏంది భయం? వాటికి ట్యాక్స్ మీరు మాట్లాడేది మరీ బాగుందండి. లోపల డ్రాయర్లు వేసుకోవడం కూడా తప్పేనా? మనిషికి ఎన్ని అవసరమో అన్ని వాడుకోవాలి. ఎక్స్ట్రా వాటికి సర్కార్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. గది రూల్. లోన్ వేసుకునే డ్రాయర్లు ఎన్ని ఉంటే బీరువా డ్రాయర్లు ఇంకెన్ని ఐటమ్స్ ఉన్నాయో. Correct. మిస్టర్ అన్నిటికి లెక్క కట్టు. కట్టకపోతే రాజమండ్రి సెంటర్ చేయలే. మళ్ళీ అదే చేయలే. ఏంది భయం? మళ్ళీ గదే చేయాలి అంటున్నావు. ఆడికెళ్ళే వచ్చినవా? అంటే నా గత జీవితం అంతా గాంధీ గారితో పాటు అక్కడే గడిచింది కదా అని. అయితే నీ శేష జీవితాన్ని కూడా అక్కడే గడుపుతా. ఏమిటండి మా మావయ్యని ఒంటరి పని చేసి తెగ రెచ్చిపోతున్నారు. ఆయన ఎవరనుకుంటారు? మిలిటరీ ఆఫీసర్. అయ్యా పౌల్ట్రీయా? మావయ్య మీరు భయపడతారు మావయ్య. ఆ ఫైల్స్ ఏదో చూపించి మీ నిజాయితీ ఏంటో నిరూపించండి. అంటే అది ఆ ఫైల్ ఏంటలా నచ్చుతున్నా? ఏంటంటే మరి దబాయిస్తారు. మా మావయ్యకి ఒక గంట టైం ఇవ్వండి. ఒక గంట టైం ఇస్తే పీటీ ఉషలా పరిగెడతాడా? కాదు, A to Z ఫైల్స్ తెచ్చి మీ ముందు పెడతాడు. అయితే గంట ఏం కర్మ, ఒక పూటే తీసుకోమను. కానీ తేడా వచ్చిందో గోదావరిలో పడిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో తేల్తాడు. జాగ్రత్త. అల్లుడు రాజమండ్రి రోసలంటే అర్జెంట్ గా వెళ్ళి ఆ మేజర్ ఎక్కడ ఉన్నాడో కలిసి బతిమాలో బుజ్జగింతో ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. లేకపోతే రాజమండ్రి ఓసలు ఓసలు. అంతేనటవా? అంతేనంట వెంటయ్య. అర్జెంట్ గా దొడ్డుగుమ్మని దూకెళ్ళి ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. ఈ లోపు నేను వాళ్ళని మేనేజ్ చేస్తా. ఓకేరా. చెప్పు. నమస్కారం సార్. నమస్కారం మేజర్ చంద్రకాంత్ గారు. హ్యాపీసా? ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఎక్కడ పెట్టావో చెప్పయా బాబు. ఆఫీసర్లు వచ్చిన పీకల మీద కూకున్నారు. ఈ మేజర్ ఇంట్లో రైడా? ఆ రైడే. అర్జెంట్ గా ఫైల్స్ ఎక్కడ చెప్పకపోతే నీ ఆస్తులు మొత్తం గవర్నమెంట్ లాగేసుకుంటది. మంచిది. నీలాంటి నీచుడికి దక్కడం కన్నా అదే మేలు. మరి అలా కొండకు దారం వేసినట్టు మాట్లాడకు. ఈ రోజు ఫైల్స్ వివరాలు అందలేదంటే నిన్ను సారే జహా సే అచ్చా. మరి ఇప్పుడు అప్పల పండు కానా?
నమస్తే సార్. జాగ్రత్తగా చూసుకోండిరా ఏదో కన్నుగా పారిపోగలడు. అలాగే సార్. అల్లుళ్ళు. అవును మావయ్య, నీ అల్లుళ్ళమే. నీ కోసం వెతుక్కుంటూ వచ్చాం కదరా. అవును. మమ్మల్ని మాయ చేసి నాటకం ఆడతారా? ఓ వెయిట్ బ్రదర్, వెయిట్. అల్లుళ్ళు అల్లుళ్ళు అల్లుళ్ళు, ఒరిజినల్ మావయ్య నేను, అన్యాయం మేజర్ చంద్రకాంత్ నేను. కాదు నేను. ఆగు, మన బాస్ ఎవరో తెలియకుండా తొందరపడకు. మీలో ఎవరో ఒక్కరే మా వియ్యంకుడు. నేనే, అవును నేనే, కాదు నేనే. ఎవరు ఒరిజినల్ తెలియకుండా ఆవేశపడితే మన పని అవుట్. కాదు నేనే, కాదు నేనే. మీరు ఇలా కన్ఫ్యూజ్ చేయకుండా సైడ్ బై సైడ్ నిలబడండి ప్లీజ్. వెళ్ళండి. చుట్టూ ఊడు రాలేదంటే నువ్వు నిజంగా నా మావయ్యవే. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని తెలిసే చుట్టూ మీసం మేజర్లా పెంచేసా. పెళ్లి చూపుల నాడు నా ఆస్తి వివరాలు అడిగినప్పుడు అప్పులు వాళ్ళు ఏం చేశారో చెప్పుకొని చూద్దాం. సక్సెస్ మామా. చూసారా మావయ్య, మీరు నాకు పెట్టిన టెస్టే మీకు ఎలా ఉపయోగపడిందో. మీ దేశభక్తి మిమ్మల్ని కాపాడింది. ఓలమ్మో ఏ పాటకి ఏ డాన్స్ చేయాలో తెలీదు. ఈడే వెత్తాడండి కొండకి దారం. నువ్వు ఒక పిల్లనివి, నీకు ఒక స్కార్ఫ్ రా. ఓరి మీ అబ్బా క్లైమాక్స్ లో చూస్తా నిలబడతారు. ఇట్లా ఫైటింగ్ చేయండి. యాక్షన్.
ఫుట్బాల్ వాలీబాల్ క్రికెట్ బాల్ గ్రీన్ బోర్డ్ ఇంకా ఎన్ని మోసాలు చేస్తావరా అప్పలకొండ పదా చూస్తారండి వేసే లోపల రాజమండ్రి సెంట్రల్ జైలు మోసం తప్పురా. హలో విలన్ అరెస్ట్ అయిపోయాడు కదా అని చెప్పి సినిమా అయిపోయిందనే ఫీలింగ్ లో వెళ్ళిపోతే ఎలాగా? ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉందండి.